హాయ్ అండి, అందరికీ నమస్కారం. అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు మూడు రకాలు. ఒకటి దేవజన్మ, రెండు మానవ జన్మ, మరియు జంతు జన్మ. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అందులో అన్ని పుణ్యకర్మ ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకములలో దేవజన్మ ఎత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి కనుక అక్కడ అతనికి ఏ కర్మలు చేసే అధికారము లేదు. అందువల్ల పరమాత్మను పొందడానికి తగిన కర్మలను అనుసరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి ఆ కర్మఫలాలు క్షయం కాగానే క్షిణీ పుణ్య మధ్యలోకం అన్నట్లు ఈ మధ్యలోకానికి మానవలోకానికి చేరుకోవలసిందే. మరలా మరలా మానవ జన్మను ఎత్తవలసిందే. ఈ దేవజన్మలో కేవలం అవతులు ఉంటాయి, కానీ సంతుల శరీరం ఉండదు కనుక మోక్షానికి ఉపయోగపడే జన్మ కాదు దైవజన్మ. ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా జన్మిస్తారు. ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలను అనుభవిస్తాడు, హింసించబడతాడు. గత జన్మలో కర్మలు చేస్తున్నట్లు కనిపించిన ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణతోనే స్వతంత్రంగా చేస్తాయి. కారణం, ఆ గత జన్మలలో శరీరం మరియు మనసు ఉన్నాయి, కానీ బుద్ధి మాత్రం లేదు కనుక ఈ జన్మలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటే కానీ పరమాత్మను అందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్య పాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తడం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్యకర్మ ఫలాలు కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు, అవమానాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించడం మాత్రమే కాక కొత్త కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది కనుక పరమాత్మను అందుకు తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మము ఉత్తమోత్తమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాశులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ కనుక ఈ మానవ జన్మ దుర్లభం అని శంకరాచార్యుల వారు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇట్టి అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ సార్థకం చేసుకోవాలి. అదే మానవ జీవిత లక్ష్యం. అంటే ఏదో ఇక్కడ సాధించే పదవులు కాదు, మరేదో కాదు. మానవ జన్మ లక్ష్యాలు కానే కాదు. సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ మనం అనుభవించే సుఖాలు అవి ఏవైనాను తాత్కాలికమైనవే కానీ నిత్యమైన సుఖాలు కాదు. ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించినా ఇంకా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలనే తపన ఎందుకని? అవి అనిత్యమైనవి, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అనిత్యమైనవి, పరిమితమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే సాధ్యం. ఏమిటా నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు? ఈ సృష్టికి మూలాధారమైన ఏకమైన పరమాత్మ మాత్రమే. ఆయన దివ్య దర్శనాన్ని హృదయాలయంలో సాక్షాత్కరించుకోవడమే శాశ్వత సుఖం. నిత్య అశ్వికం బ్రహ్మ ప్రత్యతిరిక్తం సర్వం అనిత్యం అని తత్వబోధంలో శంకరాచార్యుల వారు స్పష్టం చేశారు. అంటే నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి నేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవి అని అర్థం కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలనే లభించే సుఖం, ఆనందం. అందుకనే మానవుడికి తృప్తి ఉండదు, అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వత ఆనందాన్ని అందుకోవటమే జన్మను సార్థకం చేసుకోవడం అంటే.
ఆ శాశ్వత ఆనందాన్నే మోక్షం, ముక్తి అంటారు. అందుకే విముక్తి అంటే దేని నుండి విముక్తి? సర్వం బంధనాల నుండి విముక్తి. బంధనాలు అంటే కర్మ బంధనాలే. ధర్మ బంధనాలు అంటే అనంత కోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్న కర్మ ఫలాలే. ఈ బంధనాలు ఉన్నంతకాలం మనం ఏదో ఒక జన్మ ఎత్తుతూ ఉండాల్సిందే. అలా కాక మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొందే శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మ బంధనాలన్నీ వదిలించుకోవలసిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.